విశాఖ గాజువాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. భూ నిర్వాసితుల వంటావార్పును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆఫీసును నిర్వాసితులు ముట్టడించారు. రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించారు. పోలీసులు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మనం తీసుకుంటాం అంతే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉక్కు పరిశ్రమకు భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులంతా ఈ రోజు వంట వార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అనుమతి లేదని చెప్పి పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వం కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆ కార్మికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులకి సహకరించేటువంటి కలిసి వచ్చేటువంటి కార్మిక నేతలను కూడా ఎక్కడికక్కడ అవసరస్తులు చేయడం, అడ్డుకోవడం, వాహనాల్లో వెళ్తున్న వారిని కూడా దింపేసి పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇటు నిర్వాసితులతో పాటు కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే స్మృత్యాంజలి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ వంట వార్పు కార్యక్రమం చేయాలనుకున్నారు. 48 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి తలపెట్టారు. అయినప్పటికీ పోలీసులు వందలాది మంది మోహరించి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పూర్తిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ దశలోనే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారనే ఆగ్రహం కార్మికుల్లో, భూ నిర్వాసితుల్లో కట్టలు తెంచుకుంది. గాజువాకలో ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ కార్యాలయానికి ఈ భూ నిర్వాసితులంతా కూడా చేరుకుంటున్నా ఉన్నారు. అలాగే పెద్దగంటాడితో పాటు అగనంపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితులంతా కూడా, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ అంతా ఆయా ప్రాంతాల్లోనే ఉంటారు. గంగావరం, పెద్దగంటాడ, అగనంపూడి వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భూ నిర్వాసులతో పాటు కార్మికులంతా కూడా పల్లా శ్రీనివాస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడ పోలీసులకు, కార్మికులకు, భూ నిర్వాసితులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు 17 నెలలుగా ఉపాధి లేక కాంట్రాక్ట్ కార్మికులు అల్లాడిపోతుంటే కనీసం నిర్వాసితులు 8,500 మందికి ఇంకా ఆర్ కార్డులు పెండింగ్ లోనే ఉన్నాయి. వారెవరికి కూడా న్యాయం చేయలేదు, ఉపాధి కల్పించలేదు, వన్ టైం సెటిల్మెంట్ కూడా చేయలేదు. కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసుకుంటున్నటువంటి భూ నిర్వాసితులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి బతుకుల్లో కూటమి ప్రభుత్వం చీకట్లో నింపిందనే ఆవేదన అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులతో పాటు కార్మికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కార్యాలయాన్ని ముట్టడించి తేల్చుకోవడానికి కార్మికులంతా కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు, కార్మికుల రాక కూడా జరుగుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.